నమస్తే రాకేష్ అన్న. నమస్తే వెంకటన్న. అంత మంచిదే నానే? అంత మంచిదే అన్న. ఒరే రాకేష్ నున్న గీకరా. గీడో కట్టు ఈడో కట్టు ఇట్లా మంచిగా స్పైక్ లేపినావంటే మస్తు సెట్ ఆ అవుతుంది. ఎత్త గాని ఇక పాత పైసలే బాగా ఖాతా పెరిగిపోయిందన్న. ఈసారి ఇత్తనే? పట్టుకొచ్చినావా లేదా? అరే రాకేష్ నున్న గీకు. అన్ని ఖాతాలు రాయే, పైసలు పట్టంగా మొత్తం ఒకటేసారి ఇస్తా. లేదు లేదు, ఈసారి చేతిలో పైసలు పెడితేనే నెత్తిలో కత్తెర పెడతా, లేకుంటే లేదు. అరే రాకేష్ నున్న గీకరా. ఊర్లో ఒక్కనే ఉన్నా ఖాతాలో పైసలు కూడా నీ పట్నం పోయి చేయించుకుంటా. ఏందే బాబు, ఇక ఖాతాలో పైసలు పడ్డాయానే? అరే అన్ని చిత్తం చేతేంద్రా, పైసలు ఎడ పడ్డాయిరా? పడతాయి అంటారు, నీ అవ్వ పనే పడలేదు. ఎప్పుడు పడతావో ఏందో. నీ అబ్బాయి ఖాతాలో పైసలు పడేది ఎప్పుడు, మన బతుకులు మారేది ఎప్పుడు? ఖాతాలో పైసలు పడితే పట్నం పోయి రాకేష్ 5 స్టార్ సెలూన్ అని పెద్దగా పెడతా. ఇక చూసి మన ఊరోళ్ళందరూ గత్తరచ్చి సావాలి. నీ నున్నగి కూడా చల్లకుండా ఊళ్ళో ఎవరికి ఉద్దరు గీకేదే లేదు. మనకు వచ్చే పైసల గురించి ఏమన్నా పడ్డా అది పేపర్లా? నీ అత్తగారి సొమ్మంతా అక్కడ దాచిపెట్టామని గవర్నమెంట్ వాళ్ళు నీకు పైసలు ఇస్తానని పేపర్లు వేస్తారా? అంటే అక్కడ పంటలు ఎవరు ఏంద్రా మీరు? అందరిని చూస్తానా? పైసలు రాకముందు ఇక్కడ చెప్తాను. పైసలు తాగుతారా మీరు? 2 రోజులు అయిన పెళ్ళం బట్టలు ఉతక రాక ఈ మురికి బట్టలు వేసుకొని ఊరంతా పద్ధతి పాడలేదు. అరే రాకేష్ నున్న గీకురా. గీకుతాడు మళ్ళా పురంలో బాగా గీకినని ఇక పట్టమై గీకుతాడు. అరే రాకేష్ నున్న గీకురా.